హాయ్ ఆల్, నా పేరు శ్రీవాణి సతీష్. ప్రొఫెషనల్ వెల్నెస్ కోచ్, లైఫ్ స్టైల్ కోచ్ అని కూడా అంటారు. నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, మనం ఏం హెల్ప్ చేయాలి అని అడుగుతూ ఉంటారు. మనీ హెల్ప్ చేయొచ్చు కదా. ఎప్పుడైనా నేను వెళ్తూ ఉంటే రోడ్ పైన మనీ అడుగుతూ ఉంటారు, బెగ్గర్స్ వస్తూ ఉంటారు. ఏది టెంపుల్కి వెళ్ళినా కానీ అడుగుతూ ఉంటారు కదా. సో పక్కన ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు, మనం ఏం హెల్ప్ చేస్తే, ఏది మనం లైక్ దానం చేస్తే మంచిదని అంటారు. నా విషయంలో మాత్రము మాట సహాయం చేస్తే మంచిది. సో మనీ ట్రాన్సాక్షన్స్ లేదా మనీ రిలేషన్స్, మనీ దానం చేయడం, ఇవన్నీ చేసినా కానీ ఇవన్నీ సాటిస్ఫాక్షన్ నాకైతే మాట సాయం చేయడం వల్ల నేను తీసుకోగలుగుతున్నాను. ఎలాగా అంటే కనుక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన హెల్త్ గురించి పట్టించుకునే, నేను హెల్త్ గురించి మోస్ట్లీ ఇంపార్టెన్స్ ఇస్తాను. హెల్త్ గురించి చూసుకుంటే కనుక హెల్త్ చాలా కాస్ట్లీ అనే విషయం చాలామంది తెలియక అన్నింటికి పెడతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వెహికల్స్కి పెడతా ఉంటారు. రీసెంట్గా మేము కార్ బుక్ చేసాము, 26 lakhs ఫర్ ఎగ్జాంపుల్. దాని గురించి చూసుకుంటే 26 lakhs ఆలోచించకుండా మనము ఒక వెహికల్కి, ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్ళే వెహికల్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నాము. కానీ దాన్ని ప్రొడక్టివ్గా వాడుకుంటే కనుక అంత దానికి అయ్యే ఒక రిటర్న్, లైక్ మనం ఇంట్రెస్ట్ అనుకోవచ్చు. ఈవెన్ బ్యాంక్లో వచ్చిన ఇంట్రెస్ట్తో కూడా మన బాడీకి పెట్టుకుంటే ఎంత హెల్తీగా ఉంటామంటే అంత హెల్తీగా ఉంటాం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది వాళ్ళ బాడీకి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చి తన బాడీకి పెట్టుకోవడానికి డబ్బులు లేవు అనే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా హైఫైగా మొబైల్స్ తీసుకోవడము లేదా వెహికల్స్ తీసుకోవడము, చాలా చోట్ల అసెట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది పెడతా ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే బాడీ పైన పెట్టాలనేది నా ఉద్దేశము. ఇలాంటి ఐడియాస్, చిన్న చిన్న మాట సాయం చేయడము, మరి బాడీ పైన ఎలా పెట్టాలి, ఎలా హెల్తీగా ఉండాలి అనే మాట సాయం చేస్తూ నేను మోర్ దాన్ thousands ఆఫ్ పీపుల్కి హెల్తీగా ఉండడంలో, హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ చేయడం అంటే లీడ్ చేయడంలో గైడ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాను. సో నాలాగా మీరు కూడా మా లైఫ్లో చాలామందికి మాట సాయం చేసి, మౌత్ ఆఫ్ వర్డ్ అంటారు, తను అంటే తన మాట అనేది ఒకరికి ఆయుష్ అయితే అంతకు మించినటువంటి పుణ్యం ఇంకేమని చెప్పండి. సో ఆ విధంగా మాట సహాయం చేస్తూ ఎక్కువ మందికి లైఫ్ అందించడం అనేది గొప్పదని నా ఫీలింగ్. మరి మీరేమంటారు? ఈజ్ ఇట్ రైట్? కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.